హలో గైస్, నేను మీ చెడిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 84 రివ్యూ ఇస్తాను. ఈ రివ్యూలో ఫన్ డే సండే గురించి మాట్లాడుకుందాము. అండ్ యష్మి ఎలిమినేషన్ గురించి, అదే కాకుండా యష్మి చేసిన నామినేషన్ గురించి, ఇవన్నిటితో పాటు కంప్లైంట్ బాక్స్, ఎవరు నిజంగా జెన్యున్ కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు కంప్లైంట్ కరెక్ట్గా అనిపించింది, ఎవరు కంప్లైంట్ బిగ్ బాస్ మేబీ ఆపేశారు. సో ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గైస్, ఈరోజు సండే ఫన్ డే గేమ్ మంచిగా అనిపించిందా అంటే డెఫినెట్గా బాగా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. అండ్ దీంట్లో ఒక చీట్ చేయడానికి ట్రై చేశారు టేస్టీ తేజ అండ్ అవినాష్. అండ్ నాగార్జున గారు చాలా ఈజీగా పట్టేశారు. బ్రేక్ తీసుకుంటా చిటికలు వచ్చేస్తా అని చెప్పడంగానే అది చూడగానే అవినాష్ హింట్ ఇచ్చేసాడు టేస్టీ తేజకి. తనకు అర్థమైపోయింది నాగార్జున డైలాగ్ అని చెప్పేసి. అండ్ వన్ వర్డ్ లోనే ఈజీగా చెప్పేశాడు. యాక్చువల్ గా ఫస్ట్ వర్డ్ లోనే చెప్పడానికి ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ జస్ట్ యాక్ట్ చేసి ఫస్ట్ 2 వర్డ్స్ డిఫరెంట్ గా చెప్పేసి థర్డ్ వర్డ్ లోనే ఆన్సర్ చెప్పాడు. బట్ ఎనీహౌ ఇంత యాక్టింగ్ చేసినాక అక్కడ ఉన్నది కింగ్. సో కింగ్ ఈజీగా గుర్తుపట్టేశాడు, నువ్వు హింట్ ఇచ్చావు అందుకే నీకు ఆన్సర్ చెప్పాడని చెప్పేసి. అండ్ ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు, ఐ మీన్ అది క్యాన్సిల్ చేసేసి ఇంకోసారి ఇచ్చాడు, బట్ అది గెలిచాడు జెన్యున్ గా. గైస్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎవ్రీ వీక్ కూడా టేస్టీ తేజ స్టెప్స్ ఒకరు కాకపోతే ఒకరు ఇమిటేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మంచిగా కూసే గడదొచ్చి మేసే గడదొచ్చి చెడగొట్టినట్టు మంచిగా చేసే డాన్స్ వాళ్ళు కూడా టేస్టీ తేజ డాన్స్ ని కాపీ చేస్తున్నారు. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ గా చేస్తున్నారు, బట్ వాళ్ళ డాన్స్ లో అది మిక్స్ అయిపోతుంది. అండ్ ఇంకా చిరాకు అనిపిస్తుంది. మంచిగా చేసే డాన్స్ వాళ్ళు కూడా టేస్టీ తేజని ఇమిటేట్ చేస్తున్నారు. మీకేమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి దీని గురించి. గైస్, ఈ రోజు ఒక టాస్క్ ఇచ్చారు నాగార్జున గారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి. సో అందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ పైన 4 బెలూన్స్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఉన్నారు. అండ్ ఒక్కొక్కరు కూడా అందరి పైన కంప్లైంట్స్ రాశారు. అంటే ఎవరికి ఏం పైన కంప్లైంట్ ఉంటే కంప్లైంట్ బాక్స్ లో వేశారు. బట్ బిగ్ బాస్ ఓన్లీ 2 కంప్లైంట్ సెలెక్ట్ చేసుకున్నారు ఫర్ హెడ్. సో ఈచ్ పర్సన్ వచ్చేసి తన పైన వచ్చిన కంప్లైంట్స్ చదవాలి. అండ్ ఆ కంప్లైంట్స్ ఎవరు చేశారో గెస్ చేయాలి. ఇది నాగార్జున గారు ఇచ్చిన టాస్క్. సో స్టార్టెడ్ విత్ తేజ. తేజ పైన వచ్చిన కంప్లైంట్, ఫస్ట్ కంప్లైంట్, నీ మాటనే కరెక్ట్ అంటావు, ఎదురుగా పర్సన్ చెప్పింది మాట వినవు, కంప్లీట్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి వెళ్ళిపోతావు, అసలు ఎదురుగా పర్సన్ సెకండ్ ఒపీనియన్ వినవు, ఐ మీన్ ఆపోజిట్ పర్సన్ ఒపీనియన్ కూడా వినవు, యాక్సెప్ట్ చేయవు అని చెప్పేసి. అండ్ సెకండ్ కంప్లైంట్, అబద్ధం చెప్తావు అని చెప్పేసి. అండ్ యాజ్ పర్ తేజ ఫస్ట్ కంప్లైంట్ వచ్చేసి విష్ణుప్రియ, సెకండ్ కంప్లైంట్ వచ్చేసి యష్మి. బట్ యాక్చువల్గా ఫస్ట్ కంప్లైంట్ నబిల్ ఇచ్చాడు, సెకండ్ కంప్లైంట్ పృథ్వీరాజ్ ఇచ్చాడు. సో నబిల్ ప్రకారంగా ఏంటంటే టేస్టీ తేజ అసలు తన పాయింట్ చెప్పేసి వెళ్ళిపోతాడు, ఆపోజిట్ పర్సన్ ఒపీనియన్ వినడు అండ్ అర్థం చేసుకోడని. బట్ నా ప్రకారంగా అయితే డెఫినెట్గా నబిల్ టేస్టీ తేజ యాక్సెప్ట్ చేస్తాడు తన తప్పు ఉంటే, అండ్ డెఫినెట్గా ఛాన్స్ ఇస్తాడు ఆపోజిట్ పర్సన్ మాట్లాడడానికి. బట్ ఆర్గ్యుమెంట్లో లాస్ట్ ఫైనల్గా మటుకు డెఫినెట్గా ఎస్, ఒకవేళ ఎప్పుడైనా వినకపోతే మన పాయింట్ కరెక్ట్ అనుకున్నప్పుడు ఎస్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి వెళ్ళిపోతాం. అది టేస్టీ తేజనే కాదు, ఎవరైనా కూడా. పృథ్వీరాజ్ రీజన్ వచ్చేసి ఎస్, తన అబద్ధం ఏమైనా చెప్తే కవర్ చేయడానికి ఇంకో మాట మాట్లాడుతాడు నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి వేరేది కవర్ చేయడానికి ట్రై చేస్తాడని. సో ఇక్కడ పృథ్వీరాజ్ చెప్పిన రీజన్ అయితే జెన్యున్ అనిపించింది. కానీ నబిల్ అసలు ఎవరైనా కూడా ఒకసారి చెప్పినప్పుడు వినకపోతే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా ఎస్ ఇది జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పిండు అంటే, మనం ఒక 4 సార్లు చెప్పినాక 4 సార్లు ఆపోజిట్ పర్సన్ అదే ఆర్గ్యుమెంట్ చేస్తుంటే 5th టైం అదే చేస్తారు. ఎవరైనా ఒకటే పని చేస్తారు, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మొన్నటి వరకు నువ్వు తేజాది, అవినాష్ది, రోహిణి సపోర్ట్ తీసుకొని వాళ్ళతోటి మంచిగా ఉన్నావు. సో ఆల్ అట్ ద సడన్ నువ్వు సడన్ గా ఫ్లిప్ అయ్యావు. అండ్ ఫ్లిప్ అయినా సరే కానీ ఏదైనా కంప్లైంట్ ఉంటే జెన్యున్ కంప్లైంట్ ఉండాలి. ఇక్కడ కంప్లైంట్ ఏముంది టేస్టీ తేజ మీద? అసలు టేస్టీ తేజ మీద కంప్లైంట్ చేసేది ఏమన్నా మాక్సిమం ఆయన ఫిజికల్ టాస్క్ తక్కువ ఆడగలుగుతారు, కానీ అంతేగాని ఆయన టేస్టీ తేజ మీద కంప్లైంట్ చేసేది ఏముంది? నాకైతే రాంగ్ కంప్లైంట్ అనిపించింది. నీకు కంప్లైంట్స్ ఉంటే కరెక్ట్ కంప్లైంట్ పెట్టు నబిల్ భాయ్. యష్మి పైన ఫస్ట్ కంప్లైంట్, అన్ప్రిడిక్టబుల్ గా ఉంటావు అండ్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావని అర్థం కాదని చెప్పేసి ఫస్ట్ కంప్లైంట్. సెకండ్ కంప్లైంట్ వచ్చేసి నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడవు, ఇండివిజువల్ గేమ్ కనిపించదు నీ దగ్గర, ఒక వాళ్ళు ఎవరైనా చెప్తే కనుక దాన్ని ఫాలో అయిపోతుంటావు, సో డిపెండ్ అయిపోతావు అని చెప్పేసి ఇంకో కంప్లైంట్. సో 2 కంప్లైంట్, ఫస్ట్ కంప్లైంట్ గౌతమ్ అనుకుంది, సెకండ్ కంప్లైంట్ వచ్చేసి ప్రేరణ అనుకుంది. బట్ ఇక్కడ 2 కంప్లైంట్స్ కూడా తప్పైనాయి. ఫస్ట్ కంప్లైంట్ వచ్చేసి యాక్చువల్గా ప్రేరణ కంప్లైంట్ చేసింది, అది అన్ప్రిడిక్టబుల్ అని, అంటే టీషర్ట్ గేమ్ లో తన టీషర్ట్ ని చింపేయమని అన్నది. సో తన ఇండివిజువల్ గేమ్ ఆడుతుందా ఏ గేమ్ ఆడుతుందో తనకు అర్థం కాలేదు, అందుకే అన్ప్రిడిక్టబుల్ అని చెప్పేసి ప్రేరణ అన్నది.
ఇది ఒక ఆ గేమ్ వరకు పాయింట్ కరెక్ట్ అని అనుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, రోహిణి యాక్చువల్గా కంప్లైంట్ చేసింది అంటే నువ్వు డిపెండ్ అవుతావు, ఇండివిజువల్ గేమ్ ఆడతావు అని చేసి. సో పేరెంట్స్ వీక్ అయ్యే వరకు కూడా నువ్వు ఒకలాగా ఉన్నావు, పేరెంట్స్ వీక్ తర్వాత కూడా ఒకలాగా ఉన్నావు, పేరెంట్స్ వీక్ తర్వాత ఇండివిజువల్గా ఆడడానికి ట్రై చేసావు కానీ సిచ్యువేషన్ బేస్ పైన గ్రూప్ గేమ్ కూడా ఆడామని చెప్పడం. సో ఇది అయితే 100% కరెక్ట్. ఎందుకు ఒక రీజన్ ఏంటంటే అక్కడ బ్యాలెన్సింగ్ గేమ్లో పృథ్వీరాజ్ వచ్చేసి యష్మిని పట్టుకుంటే సో యష్మిని తొయ్యమని చెప్పేసి రోహిణి క్లియర్గా చెప్పింది. ఎందుకు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, ఇండివిజువల్ గేమ్ ఆడు, పృథ్వీని దోసేస్తే నీకు పాయింట్స్ ఎక్కువ వస్తాయి. మరి పృథ్వీని ఎందుకు తోయలేదు అంటే ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడినట్టే. ఎస్, కంప్లైంట్. గౌతమ్ పైన కంప్లైంట్స్ షేరింగ్ లేదు, కేరింగ్ లేదు అండ్ కెమెరా కాన్షియస్ గా ఉంటాడని ఫస్ట్ కంప్లైంట్. అండ్ సెకండ్ కంప్లైంట్ వచ్చేసి కావాలని గొడవలు సృష్టిస్తాడని చెప్పేసి. సో గౌతమ్ ఏమనుకున్నాడు, ఫస్ట్ కంప్లైంట్ వచ్చేసి ప్రేరణ చేసింది, సెకండ్ కంప్లైంట్ వచ్చేసి విష్ణుప్రియ చేసిందని. బట్ రెండు కేసెస్ కూడా రాంగ్ అయినాయి. ఫస్ట్ కంప్లైంట్ పృథ్వీరాజ్ చేశాడు. ఎందుకు అంటే మనం మాట్లాడుతున్నా గొడవ పడుతున్నా కానీ సో మన ఫేస్ చూసి మాట్లాడకుండా కెమెరా కేసి మాట్లాడుతుంటాడు. అండ్ సెకండ్ థింగ్, తను ఏది కూడా షేర్ చేసుకోడు, కాఫీ కానీ టీ కానీ ఏవి కూడా తను సొంతంగా తాగుతాడు. సో అది అందరికీ పార్ట్ ఉంటుంది షేర్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ సెకండ్ కంప్లైంట్ వచ్చేసి అవినాష్ చేశాడు. సో అవినాష్ చేసినందుకనే ఫస్ట్ షాక్ అయిపోయాడు. అండ్ అది సీతాఫల్ గురించి. సో గౌతమ్ ఆల్రెడీ చెప్పాడు అది ఫండ్ గురించి క్రియేట్ చేస్తానని చెప్పేసి కెమెరాస్కి తోటి కూడా మాట్లాడి స్టార్ట్ చేశానని చెప్పేసి. సో మీకేమనిపించింది కామెంట్స్. ఈ రోజు గౌతమ్ పైన వచ్చిన కంప్లైంట్ చూస్తే నాకైతే శ్రీముఖి గుర్తొచ్చింది. ఎందుకంటే అంతకుముందు పాత సీజన్ లో కూడా శ్రీముఖి కెమెరాస్ కేసి మాట్లాడుతుండే. సో దాని తర్వాత ఓన్లీ గౌతమ్. బట్ శ్రీముఖి డిఫరెంట్ బిహేవియర్, గౌతమ్ డిఫరెంట్ బిహేవియర్. శ్రీముఖి బిహేవియర్ వచ్చేసి కెమెరాస్ కే సజెస్ట్ చేస్తుంది, ఈ టాస్క్ ఉంచాలి, ఇలా టాస్క్ ఉంచాలి, ఇలాంటి అంటే అనాలిసిస్ చేయాలి, వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు, వాళ్ళు అది మాట్లాడుతున్నారు, ఇది చూపించండి, అది చూపించండి అని చెప్పేసి బిగ్ బాస్ కి సజెషన్స్ చెప్పేటట్టు శ్రీముఖి అనాలిసిస్ ఉంటుండే, శ్రీముఖి టాక్ ఉంటుండే. బట్ గౌతమ్ వరకు వచ్చేసరికి గౌతమ్ ఆడియన్స్ తో మాట్లాడడానికి అంటే తను ఏదైతే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాడో అది కంటెస్టెంట్ కే కాకుండా ఆడియన్స్ కి చెప్పాలి, ఆడియన్స్ మైండ్ లో కూర్చోవాలని చెప్పేసి ఆడియన్స్ తో మాట్లాడేటట్టు. సో ఈ కెమెరా వర్క్ అయితే ఓకే అనిపించింది కానీ బట్ ఫుడ్ మీద కంప్లైంట్ చేయడం అయితే డెఫినెట్ గా వల్గర్ అనిపించింది. బికాస్ కొంతమందికి ఆకలి ఎక్కువ అవుతుంది, కొంతమంది తక్కువ అవుతుంది. మనం చూస్తే చాలా మంది కంటెస్టెంట్స్ కూడా ఫస్ట్ వెయిట్ ఎంతైతే ఉన్నారో ఇప్పుడు చూస్తే డెఫినెట్ గా తగ్గారు. ఎక్సెప్ట్ మనకి రోహిణి అండ్ టేస్టీ తేజలో అది కనిపించదు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది. సో అన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు కొంతమందికి ఆకలి ఎక్కువ అవుతుంది. సో ఆ టైంలో షేర్ చేసుకోకుండా తింటారు. ఫుడ్ మీద కంప్లైంట్ అయింది బ్రో. రోహిణి పైన ఫస్ట్ కంప్లైంట్, ఒక సెట్ ఆఫ్ పీపుల్తో ఉంటావు, అవినాష్తో ఎక్కువ ఉంటావు, రక్షణ కవచకం అని చెప్పేసి మాట్లాడుతుంటావు. అండ్ సెకండ్ కంప్లైంట్ వచ్చేసి చెప్పింది చెప్పి పదే పదే రిపీట్ చేస్తామని. ఫస్ట్ కంప్లైంట్ యష్మి అన్నది అనుకుంది అండ్ సెకండ్ కంప్లైంట్ విష్ణుప్రియ అనుకుంది. బట్ రెండు కేసెస్ కూడా రాంగ్. ఫస్ట్ కంప్లైంట్ పృథ్వీరాజ్ స్టార్ట్ చేశాడు అండ్ సెకండ్ కంప్లైంట్ వచ్చేసి టేస్టీ తేజ అన్నాడు. సో ఫస్ట్ కంప్లైంట్ పృథ్వీరాజ్ ఎందుకు అన్నాడు అంటే నువ్వు ఓన్లీ అవినాష్ తోటి అండ్ ఒక ఓన్లీ తేజ అండ్ గౌతమ్ తోటే ఉంటావు అన్నట్టు మాట్లాడాడు. ఎస్, డెఫినెట్ గా మరి మీరుతో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఇంక్లూడ్ చేసుకోకుండా మీరు ఒక ఓజీ క్లాన్ తోటి ఒక సబ్ గ్రూప్ క్రియేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు వాళ్ళని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఇంకో గ్రూప్ ఆటోమేటిక్ గా ఫామ్ అవుతుంది. సో తప్పు చేసింది మీరు, కంప్లైంట్ చేసేది వీళ్ళపైన. డెఫినెట్ గా అయితే నేను ఫస్ట్ కంప్లైంట్ యాక్సెప్ట్ చేయను. అండ్ సెకండ్ కంప్లైంట్ టేస్టీ తేజ ప్రకారంగా ఏంటంటే సో ఒక సినారియోని పదే పదే చెప్తుంటుంది, అది ఒకటి రెండు సార్లు చెప్తే ఓకే వదిలేసి అని చెప్తున్నా కొద్దీ ఇంకా చెప్తూనే ఉంటుంది. అది 2 వే రీజన్ కావచ్చు. ఒకటి టేస్టీ తేజ ఆ తప్పుని చూపించడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, ప్రజలకు దించడానికి చెప్పడము. రెండోది తనకు అర్థం కాకపోవడము, లేకపోతే అందరికీ ఆ పెయిన్ తెలియాలని చెప్పేసి. విష్ణుప్రియ పైన ఫస్ట్ కంప్లైంట్ డిస్కరేజింగ్ గా మాట్లాడతామని. సెకండ్ కంప్లైంట్ నీకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హెల్ప్ చేస్తే నువ్వు ఎప్పుడు కూడా యూనివర్సల్ కి థ్యాంక్స్ చెప్తావని చెప్పేసి. సో ఫస్ట్ కంప్లైంట్ టేస్టీ తేజ చేసింది అనుకుంది, సెకండ్ కంప్లైంట్ వచ్చేసి నబిల్ చేసింది అనుకుంది. సో యాజ్ పర్ విష్ణుప్రియ టేస్టీ తేజ యాక్చువల్గా చేయలేదు, యాక్చువల్గా చేసింది అవినాష్. అంటే వాళ్ళు కామెడీ చేసే టైంలో తను ఏం కామెడీ రా బాబు ఆపండి, ఫన్ టాస్క్ ఆపండి అని చెప్పడము. సో అది కొంచెం డిస్కరేజ్ అనిపించింది. అంటే మేము ఒక టాస్క్ క్రియేట్ చేస్తున్నాము, దానికి ఎంకరేజింగ్ గా మాట్లాడకుండా ఇలా మాట్లాడుతుంటే తన లోకంలో తను ఉంటుంది. సో బిగ్ బాస్ ఆపండి ఫన్ టాస్క్ అని చెప్పేసి అలాంటి కమెంట్స్ చేసింది. సో అది మాకు డిస్కరేజింగ్ గా కనిపిస్తుంది అని చెప్పేసి అవినాష్ అన్నాడు. డెఫినెట్ గా మనం చాలా సార్లు చూసాము అవినాష్ వాళ్ళు స్కిట్ చేస్తుంటే విష్ణుప్రియ తన లోకంలో తను ఉంటుంది, పృథ్వీతోటే మాట్లాడుతుంటుంది, తన జోక్స్ తను వేసుకుంటుంది. వాళ్ళిద్దరు ఈ లోకంలో ఉండరు. బేసిక్ గా 100% జెన్యున్ కంప్లైంట్. పైన సెకండ్ కంప్లైంట్ నబిల్ చేశాడు అండ్ తన గెస్ కూడా కరెక్టే. బట్ నబిల్ భాయ్ ఏంది అసలు ఈ చిల్లర్ కంప్లైంట్స్ అయింది, నీకు జెన్యున్ కంప్లైంట్స్ లేవా? అంటే ఇది ఏమైనా ఫన్ టాస్క్ అనుకున్నారా?
అంటే ఇక్కడ బిగ్ బాస్ మీకు ఆపర్చునిటీ ఏమి ఇచ్చారు, ఎవరైనా తప్పు చేస్తే ఆ కంప్లైంట్ చేయండి, సో దట్ ఇట్ విల్ ఎక్స్ప్లోర్ దట్ పర్సన్ అని చెప్పేసి. మీరేంది ఆమె యూనివర్సల్ థ్యాంక్స్ చెప్తే నీకు ఏమైనా పోయింది అంటే, నువ్వు ఏమైనా హెల్ప్ చేస్తే నువ్వు థ్యాంక్స్ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది తప్పు కదా. ఫస్ట్ థింగ్ అది తప్పు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఫన్ ఫ్యాక్ట్స్ ఏంది అసలు, అంటే ఈ సీరియస్నెస్ తీసుకోవాలి. నువ్వు లాస్ట్ 3 వీక్స్లో ఉన్నావు, ఆల్రెడీ ఫ్లిప్ అవుతున్నావు, నీ గ్రాఫ్ పడిపోతుంది, నువ్వు కరెక్ట్గా ఆడాలి. కానీ ఈ ఫన్ టాస్క్, ఈ చిల్లర్ జోక్లు ఏందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా సీరియస్నెస్ ఉండాలి మీకు, లేకపోతే మీ గ్రాఫ్ కంప్లీట్గా పడిపోతుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ గేమ్. మీరేమంటారు కమెంట్స్లో చెప్పండి ఫ్యాన్స్. పృథ్వీరాజ్ పైన ఫస్ట్ కంప్లైంట్, నువ్వే బలవంతం అనుకుంటావు అండ్ ఆపోజిట్ పర్సన్ చాలా వీక్ అనుకుంటావు, బట్ ఎవరు ఎప్పుడు పెరుగుతారో తెలియదు, ఎవరి టాలెంట్ ఎవరికి ఏముందో తెలియదు, సో ఆపోజిట్ పర్సన్ ని అండర్ ఎస్టిమేట్ చేయడం తప్పు అని చెప్పి ఫస్ట్ కంప్లైంట్. అండ్ సెకండ్ కంప్లైంట్ వచ్చేసి అసలు గొడవ లేకుండా నువ్వే గొడవ పెట్టుకుంటావు, అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తావు అండ్ గొడవ స్టార్ట్ చేస్తావు అని చెప్పేసి. సో పృథ్వీరాజ్ ప్రకారంగా ఫస్ట్ కంప్లైంట్ రోహిణి చేసిందని, సెకండ్ కంప్లైంట్ వచ్చేసి అవినాష్ చేసింది అనుకోండి. బట్ తన గెస్ ఫస్ట్ కంప్లైంట్ చేసింది రోహిణి కరెక్టే, కానీ సెకండ్ కంప్లైంట్ చేసింది అవినాష్ కాదు, అది చేసింది గౌతమ్. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పృథ్వీరాజ్ పైన వచ్చిన కంప్లైంట్స్ రెండు కూడా కరెక్టే. అండ్ బట్ ఇక్కడ ఈ చిన్న కంప్లైంట్స్ దగ్గర కూడా తన గెస్ కరెక్ట్ చేసినా రాంగ్ చేసినా కానీ ఆయనకి ఏమీ వచ్చే పాయింట్స్ లేవు. బట్ విష్ణుప్రియ అంత చీప్ గా దీనికి కూడా ఆయన ఆల్మోస్ట్ గౌతమ్ చేసిండని అనుకొని వెళ్ళి పొడిచే లోపల తను ఆ హింట్ ఇస్తే పోయి రోహిణిది పొడిచాడు అండ్ ఆ గెస్ కరెక్ట్ అయింది. సో ఇంత చిన్నదానికి కూడా అంత అసలు గేమ్ ఆడనియచ్చు కదా, ఆయనకు అంత తెలివి లేదు, ఓన్లీ ఫిజికల్ టాస్క్ ఆడతాడు. మొన్న అది కూడా ఓడిపోయిండు. ఆయన మెంటల్ టాస్క్ అసలు ఏమీ లేదు. నువ్వు ఒక్క ఇండివిజువల్ గేమ్ ఒక్క మెంటల్ టాస్క్ పెట్టు 1 షాట్లో వెళ్ళిపోతాడు. సో ఫిజికల్ గేమ్ కూడా ఆల్మోస్ట్ వీక్ అయిపోయాడు. అండ్ మెంటల్ ఛాలెంజ్ అయితే అసలు ఒక్కటి కూడా చేయలేడు. ఇండివిజువల్గా ఒక్క గేమ్ కూడా ఆడలేదు. పృథ్వీరాజ్ ఎలా సేవ్ అవుతున్నాడో అంటే మేబీ ఫ్యాన్స్ తన జెన్యున్ గా ఉంటాడు, ఒకటే అంటే ఏదైతే అనుకుంటాడో అది క్లియర్ గా ఉంటాడో, అట్లీస్ట్ కన్నింగ్ గేమ్ ఆడాడు, ఎవరికైతే సపోర్ట్ చేస్తా అంటాడు, చేయకపోతే చేయని అంటాడు, గ్రూప్ గేమ్ ఆడతాడు అండ్ ఒకళ్ళ స్టిక్ అయి ఉన్నాడు. ఎవరైనా వార్నింగ్స్ ఇస్తే దానికి ఫాలో అవుతాడు. జస్ట్ లైక్ హైపరాది వచ్చినప్పుడు విష్ణుప్రియని మధ్యలో డ్రాప్ చేద్దామని అనుకున్నాడు, అంటే తనతో కనెక్షన్ తీసేసుకుందాము, తనని పట్టించుకోకుండా మాట్లాడదామని అనుకున్నాడు. బట్ హైపరాది క్లియర్గా హింట్ ఇచ్చాడు, లేదు నువ్వు అట్లా మధ్యలో డ్రాప్ అయిపోతే ఎట్లా, అది నచ్చట్లేదు అని చెప్పడము. సో ఇమీడియట్గా ఎఫెక్టివ్గా చేశాడు అండ్ అప్పటి నుంచి కంటిన్యూస్గా ఉన్నాడు. సో తన బిహేవియర్ ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీకేమనిపించిందో కమెంట్స్ చెప్పండి గైస్. ప్రేరణ పైన కంప్లైంట్స్, ఫస్ట్ కంప్లైంట్ వచ్చేసి తక్కువ మాట్లాడు ఎక్కువ విను అని చెప్పేసి, ఫస్ట్ విన్నాక తర్వాత మాట్లాడు అని చెప్పేసి. అండ్ సెకండ్ కంప్లైంట్ వచ్చేసి మైక్రో మేనేజ్మెంట్, మెగా చీఫ్గా ఉన్నప్పుడు మైక్రో మేనేజ్ నచ్చలేదు అని చెప్పి. సో ప్రేరణ టేస్ట్ ఫస్ట్ కంప్లైంట్ చేసింది అనుకోండి, సెకండ్ కంప్లైంట్ గౌతమ్ చేసింది అనుకోండి, బట్ 2 గెసెస్ కూడా రాంగ్. ఫస్ట్ కంప్లైంట్ చేసింది నబీల్, సెకండ్ కంప్లైంట్ చేసింది అవినాష్. సో అవినాష్ అంతకుముందు కూడా చెప్పాడు మైక్రో మేనేజ్మెంట్ మానేసేయమని చెప్పేసి, బట్ తను మానుకోలేదు అండ్ అది ఎవరికి కూడా నచ్చలేదు. మీకు నచ్చితే చెప్పండి, కామెంట్ చేయండి. అవినాష్ పైన కంప్లైంట్స్, నువ్వు ఓన్లీ కామెడీ ఎమోషన్స్ చూపిస్తావు, బట్ యాక్చువల్గా రియల్ ఎమోషన్స్ చూపించాలి. సో కామెడీ పండిస్తావు కానీ బట్ నిజంగా నీకు ఏదైనా బాధ అనిపిస్తే బాధ చూపించాలి. సో అన్ని ఎమోషన్స్ చూపించాలని చెప్పేసి కంప్లైంట్. అండ్ సెకండ్ కంప్లైంట్ వచ్చేసి బాగా అరుస్తుంటావు, నాకైతే స్పెషల్గా నాకు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అరవద్దని చెప్పేసి. అండ్ అవినాష్ ఫస్ట్ కంప్లైంట్ చేసింది యష్మి అనుకున్నాడు, సెకండ్ కంప్లైంట్ చేసింది పృథ్వీరాజ్ అనుకున్నాడు, బట్ 2 కేసెస్ కూడా రాంగ్. ఫస్ట్ కంప్లైంట్ చేసింది ప్రేరణ అండ్ సెకండ్ కంప్లైంట్ చేసింది యష్మి. నబీల్ పైన ఫస్ట్ కంప్లైంట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటి నుంచి నువ్వు సరిగా ఆడట్లేదు, అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నావు, ఫైర్ లేదు నీ దాంట్లో అని చెప్పడము. అండ్ సెకండ్ కంప్లైంట్ వచ్చేసి నువ్వు ఓన్లీ పగ ప్రతీకారాలు తీర్చుకుంటున్నావు, అంటే నీతో ఎవరైనా ఆర్గ్యూ చేస్తే వాళ్ళతోటి నువ్వు ఆర్గ్యూ చేసుకుంటున్నావు కానీ బట్ జెన్యున్ గేమ్ ఆడట్లేదు, కంప్లీట్ డీటెయిల్ గేమ్ ఆడట్లేదు అని చెప్పడం. సో ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది పృథ్వీరాజ్ అండ్ సెకండ్ కంప్లైంట్ చేసింది గౌతమ్. 2 గెసెస్ కూడా కరెక్ట్ చేశాడు నబీల్. నిఖిల్ పైన కంప్లైంట్స్, ఫస్ట్ కంప్లైంట్ వచ్చేసి నీ వల్ల నా గేమ్ పాడైందని చెప్పడము. సో అది చెప్పగానే యష్మి అని అన్నాడు అండ్ గెస్ కూడా కరెక్ట్. అండ్ సెకండ్ కంప్లైంట్ వచ్చేసి నువ్వు అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తావు, అదొక కాంప్లిమెంట్ కాదు, ఎవరితో ఎట్లుంటున్నావు అన్నది నీ జెన్యున్ ఫేస్ కనబడట్లేదు, మాస్క్డ్ ఉంటున్నావు అని చెప్పడము. అండ్ గెస్ రాంగ్ గా చేశాడు, గౌతమ్ అనుకున్నాడు, బట్ యాక్చువల్ గా చేసేది ప్రేరణ. నాగార్జున గారు ఓజీ క్లాన్ కి మరోసారి సపోర్ట్ గా నిలిచారు, గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని చెప్పడానికి ట్రై చేశారు. సో మీరు ఓజీ క్లాన్ అంటారా, కే బ్యాచ్ అంటారా, బెంగళూరు బ్యాచ్ అంటారా, వీళ్ళకి సపోర్ట్ గా నిలిచడానికి మరోసారి ట్రై చేశారు నిఖిల్, నబీల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ. ఈ నలుగురులో 3 50% కరెక్ట్ చెప్పారు, ఒక్కరు మటుకు
100% చెప్పారు. సో ఈ నలుగురు కూడా ఓజీ క్లాన్ కాబట్టి వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారా గౌతమ్ అనే క్వశ్చన్ అడిగారు. సో నా ప్రకారంగా అయితే డెఫినెట్ గా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు కూడా చెప్తాను. దీంట్లోనే ఎగ్జాంపుల్ విష్ణుప్రియ ఆన్సర్ కరెక్ట్ చెప్పడానికి నిఖిల్ అండ్ పృథ్వీరాజ్ హెల్ప్ చేశాడు, నబీల్ అని చెప్పడానికి ఆప్షన్. అండ్ విష్ణుప్రియ హెల్ప్ చేసింది పృథ్వీరాజ్ కి, గౌతమ్ ని సెలెక్ట్ చేసే లోపటే ఆయన తను సిగ్నల్ ఇచ్చింది. అందుకని తన లాస్ట్ మూమెంట్ లో లాస్ట్ సెకండ్ లో రోహిణిని సెలెక్ట్ చేశాడు. అంటే ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఇక్కడ ఈ సైన్స్ చేసింది కనిపించలేదు, మిగతా వాళ్ళకి అందరు కనిపించింది, ఈవెన్ రోహిణికి కనిపించింది. సో నాగార్జున గారు ఈ సపోర్ట్ చేయడం ఎంతవరకు, బట్ ఆడియన్స్ ని ఎవరు పైకి తీసుకురావాలో, ఎవరిని సెలెక్ట్ చేయాలో వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు. మీకేమనిపించింది కమెంట్స్ లో చెప్పండి గైస్. సో ఫైనలీ యష్మి ఎలిమినేట్ అయిపోయింది. ద రీజన్స్ వచ్చేసి ఓన్లీ గ్రూప్ గేమ్. సో ఎవరు ఎన్నిసార్లు సపోర్ట్ చేసినా కానీ ప్రజలందరికీ తెలుసు ఓన్లీ ఒక పార్ట్, అంటే ఒక 100 పీపుల్, ఒక 25 మెంబర్స్ బెంగళూరు బ్యాచ్ కి కానీ లేకపోతే గ్రూప్ గేమ్ ఆడేటోళ్ళకి సపోర్ట్ చేస్తే మటుకు మిగతా 75 మెంబర్స్ ఓన్లీ జెన్యున్ గేమ్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. జెన్యున్ గా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అందువల్లనే ఈరోజు యష్మి వెళ్ళిపోయింది. బట్ యాక్చువల్గా యష్మి ఎప్పుడో వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడో అంటే ఎప్పుడైతే నిఖిల్ టీంలోకి అయితే వచ్చిందో అప్పటి నుంచి తన లోపల ఆడపుల్లి చచ్చిపోయింది. సో తను ఆడట్లేదు, ఓన్లీ డిపెండెంట్ గా అయిపోయింది.